ఇదే మన హైదరాబాద్ లో ఉన్న ఐకియా. ఇక్కడ మనకు బాత్రూమ్ నుంచి బెడ్రూమ్ వరకు అన్ని దొరికితే మనం కల్లో కట్టుకునే ఇల్లు ఇక్కడ నిజంగానే డిజైన్ చేసి ఇలా నాకు కావాలరా బాయ్ అంటే చాలు ఆ ఇంటీరియర్ అలా తెచ్చి మన ఇంట్లో ఫిట్ చేసేస్తారు. మనం డబ్బులు ఇచ్చి వచ్చేయడం అంతే. కానీ మ్యాజిక్ ఏట్రా అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొనే వాళ్ళ కంటే నాలా అటు ఇటు ఫోటోలు తీసుకుని పోయే వాళ్ళు ఎక్కువ. ఏదేమైనా ఏ మాటకా మాట చెప్పుకోవాలి కానీ ఇక్కడ ఎంతసేపు అయినా తిరగొచ్చు, నచ్చిన సోఫా మీద కూర్చోచ్చు, నచ్చిన బెడ్ మీద దుండ్రేయచ్చు. ఇక నేనైతే పిచ్చి కుక్కలా తిరిగేసా. వెళ్ళే కొద్ది రూమ్లు వస్తానే ఉన్నాయి, వీడియో తీస్తానే ఉన్నా. ఏ రూమ్ నుంచి ఎటు వెళ్తానో తెలియదు, ఎటు నుంచి ఎప్పుడు బయటకు వస్తామో తెలియదు. ఒక్కోసారి పక్కింట్లోకి కనిపోయామా అని మనకే డౌట్ వస్తుంది. ఇక ఐకియాలో మేము చేసిన రచ్చ అంత ఇంత కాదనుకో. నీళ్ళు రాకపోయినా సింక్ లో చేతులు కడిగేస్తాం, బుక్ లో ఏ బొక్క లేకపోయినా బుక్ చదివినట్టు బిల్డప్ ఇస్తాం, వచ్చిపోయే వాళ్ళందరికీ కాఫీ తాగితే పెట్టరా అని అడుగుతాం. అసలు కిచెన్ లో ఏ గాడి గుడ్డు లేకపోయినా తలకే కూర వండేద్దాం అంటాం. ఇక ఎవడో చూడట్లేదు కానీ బొమ్మ దొబ్బేద్దాం ప్లాన్ వేసాం, అడ్డంగా దొరికేసాం. దొంగ దొంగ నా ఒక్కడే చూపిస్తావేంటి? వెనకాల నీ అమ్మ మూడా ఓరి అబ్బా పెట్టావు కదా ఫిట్టింగ్.